హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజు మీ ముందుకి ఫిష్ ఫ్రైతో వచ్చాను. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఒక ఫిష్‌ని మంచిగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేయించుకోవాలి. కట్ చేయించుకున్నాక దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ఫిష్‌లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఈ ధనియాలు వేయించి పౌడర్ చేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ గరం మసాలా, ఇది కూడా మనం ఇంట్లో చేసింది వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి ఫ్రై. అలాగే ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఇది కూడా వేయించింది పౌడర్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇంకొంచెం వెల్లుల్లి, జీలకర్ర దంచిన పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్. ఈ కార్న్‌ఫ్లోర్‌కి బదులు మీరు బియ్యపిండి కూడా వాడుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ నిమ్మకాయని పిండుకోవాలి. ఇలా పిండుకున్న దాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి మంచిగా కోటింగ్ అప్లై అయ్యే విధంగా బాగా నిదానంగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ కలపండి. ఎందుకంటే ఫిష్‌కి ఉండే ముల్లులు మన వేళ్ళకి గుచ్చుకుంటాయి. సో, నిదానంగా దానికి మంచిగా పట్టే విధంగా మనం అప్లై చేస్తూ వెళ్ళాలి. అలాగే కొంచెం ఆయిల్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మసాలా అనేది పీసెస్కి మంచిగా పడుతుందండి. అలాగే మనం ఫ్రై చేసినప్పుడు కూడా దానికి టెక్స్చర్ అనేది కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుందండి. సో, ఇలా మనం కలిపి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్, మీకు ఇంకెక్కువగా టైం ఉంటే ఎక్కువసేపు కూడా మీరు దీన్ని మ్యారినేట్ చేసుకోవచ్చు. సో, ఇలా నేను 1.5 అవర్ మ్యారినేట్ చేసుకున్నానండి. సో, దీన్ని ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చు, బయట కూడా పెట్టుకోవచ్చు. సో, తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో మనకు కావాల్సినంత ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఈ ఫిష్ పీసెస్‌ని నెమ్మదిగా ఒక్కొక్కటి అందులో వేసుకోవాలి. సో, జాగ్రత్తగా వేసుకోండి. వేసేటప్పుడు మనం నూనె మీద పడకుండా వేసుకోవాలి. సో, ఇలా నెమ్మదిగా ఫిషెస్‌ని తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. సో, దీన్ని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి. సో, దీనికి కాంబినేషన్‌గా నేనిక్కడ ఆనియన్స్ అండ్ నిమ్మకాయ పెట్టానండి. సో, ఇవి రెండిటితో అయినా మనం తీసుకోవచ్చు. లేదా మనం రైస్‌లో ఏదైనా సాంబార్‌కి పక్కన సైడ్ డిష్‌గానైనా కూడా దీన్ని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.